ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్వ్యూల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ప్రతి ఒక్కరం ఫోన్పేని అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం. అలాంటప్పుడు ఈ ఫోన్పేలో ఉన్నటువంటి వ్యాలెట్లో కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే డబ్బులు ఆటోమేటిక్గా మనం ఏదో ఒక సెట్టింగ్ గెలిగినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఫోన్పే వ్యాలెట్ అయితే యాక్టివేట్ కావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు కొన్ని పేమెంట్ ఆటోమేటిక్గా దీంట్లో ఇరుక్కుపోతాయి అన్నమాట. అలాంటప్పుడు ఆ పేమెంట్ని డైరెక్ట్గా మనం బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అన్నమాట. మీరు బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదని కూడా ఎవరైనా మర్చెంట్ అకౌంట్ ఉంటే వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు కావాలంటే రిటర్న్ మీరు డైరెక్ట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో మీరు రివర్స్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ ఫోన్పే వ్యాలెట్లో ఉన్నటువంటి డబ్బుల్ని మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫోన్పే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఫోన్పే వ్యాలెట్లో ఎన్నైతే డబ్బులు ఉన్నాయో ప్రజెంట్ నా వ్యాలెట్లో 750 రూపీస్ అయితే ఉన్నాయి. మీకు లైవ్లో చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఫోన్పే వ్యాలెట్ పైన క్లిక్ అనేది చేస్తున్నాను. క్లిక్ చేసిన మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు మనకు 750 రూపీస్ చూపిస్తుంది కదా. అలాంటప్పుడు దీంట్లో ఆటోపేని మనం కంపల్సరీగా ఆఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లేదనుకుంటే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో లేదో మళ్ళీ ఆటోమేటిక్గా 1000 రూపీస్ ఆటోమేటిక్గా మళ్ళీ వ్యాలెట్లో పడిపోతాయి. కాబట్టి కంపల్సరీగా మీరు ఆటోపే ఆప్షన్ని కంప్లీట్గా ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కింద మీకు కస్టమ్ డేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఈ కస్టమ్ డేట్ ఆప్షన్ క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మోర్ దెన్ మీరు ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు నేను 2046 వరకు ఇక్కడ నుంచి ఎంటర్ చేసుకోవడం జరిగింది. ఇందులో మీకు సంబంధించిన ఇక్కడ మీకు ఫోన్పే యొక్క యూపీఐ ఐడిని అడుగుతుంది. ఆ యూపీఐ ఐడి ఇచ్చిన మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఈ ఆటోపే ఆప్షన్ అయితే డియాక్టివేట్ కావడం జరుగుతుంది. వన్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు పాస్ అవ్వడం జరిగింది అనమాట. వన్స్ పాస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు 750 రూపీస్ అయితే మన యొక్క వ్యాలెట్లో అయితే ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఈ వ్యాలెట్లో ఉన్న డబ్బులు ఏదైనా మర్చెంట్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే ఈ డబ్బులు మనకు యూజ్ అవుతాయి, లేదనుకుంటే అలాగే పడుంటాయి అన్నమాట. దాన్ని మనం ఎక్కడ కూడా యూజ్ అనేది చేయలేము. పైగా రీఛార్జ్కి మాత్రం యూజ్ అనేది చేయగలం. దానికంటే తర్వాత మనం ఎక్కడ కూడా యూజ్ చేయలేము. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు నేను 750 రూపీస్ ఇక్కడ నుంచి నేను మర్చెంట్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఫోన్పే వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని ఈజీగా మీరు కన్వర్ట్ చేసుకొని వాళ్ళకి సెండ్ చేయండి. దిరాఫ్టర్ మెయిన్ అకౌంట్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. ఆటోమేటిక్గా ఈ విధంగా ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క ఫోన్పే వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని మీరు మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీకు అవసరం ఉంటే డబ్బులు కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీలంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.